హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కొంచెం శ్రీజ. సో వీళ్ళ వీడియో ఏంటంటే మనకి పారామెడికల్ అంటే ఏంటి, పారామెడికల్లో ఎన్ని స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి, అలాగే ఎన్ని కోర్సెస్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి, పారామెడికల్ అనేది కంప్లీట్ అయిపోయాక మనము ఎలాంటి జాబ్స్ అనేటివి చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటివి రాస్తుంటారు. మనకి చాలా టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేషనల్ లెవెల్లో ఉన్నాయి, స్టేట్ లెవెల్లో ఉన్నాయి. మనకి నీట్, ఎంసెట్, ఇట్లా ఐకేఆర్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో ఏంటి, మనకి నీట్ లో వచ్చేసి బీడీఎస్ కానీ ఎంబీబీఎస్, లేదంటే మనకి ఎంసెట్ లో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ నర్సింగ్. సో నార్మల్ గా ఎంసెట్ కి నీట్ కి లింక్ అనేది లేకుండా బైపీసీ వాళ్ళు ఇంకెలాంటి కోర్సెస్ అనేటివి చేయొచ్చు. సో మనకి ఎలాంటి కోర్సెస్ అనేటివి చేయొచ్చు అంటే పారామెడికల్ లో చాలా టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేటివి బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకి అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్లీ పారామెడికల్ కోర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, సో హాస్పిటల్లో డాక్టర్స్, నర్సెస్ ఉంటారు, అలాగే వాళ్ళతో పాటు చాలా మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఏంటి, మనకి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు, లేదంటే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ ఉంటారు, రేడియాలజీ ఉంటారు, ఇలా చాలా టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. వీళ్ళందరినీ కూడా అలైన్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అని అంటారు, అలాగే మనకి పారామెడిక్స్ కూడా అని అంటారు. సో మనకి ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్లలో డిఫరెంట్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. ఎవరైతే త్వరగా స్టడీ కంప్లీట్ చేసేసి త్వరగా సెటిల్ అవ్వాలి, బట్ హాస్పిటల్ ఫీల్డ్ లోనే సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ పారామెడికల్ కోర్సెస్ అనేటివి బాగుంటాయి. మనకి చాలా టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేటివి పారామెడికల్లో ఉంటాయి. లైక్ మనకి డిప్లొమా కోర్స్ ఉంటుంది, అడ్వాన్స్ డిప్లొమా కోర్స్ అనేది ఉంటుంది, అలాగే మనకి ఏంటంటే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. మనకి బ్యాచిలర్స్ ఇన్ పారామెడికల్ అనేది చేయొచ్చు, పిహెచ్డి ఇన్ పారామెడికల్ అనేది చేయొచ్చు. ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేటివి మనకి పారామెడికల్లో అవైలబుల్గా ఉంటాయి. మనకి డిప్లొమా కోర్స్ అయితే 1 year ఉంటుంది. మనకి ఇంకోటి అడ్వాన్స్ డిప్లొమా కోర్స్ ఉంది కదా, అది వచ్చేసి 2 years ఉంటుంది. అలాగే మనకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 6 months ఉంటాయి. మనం ఫస్ట్ డిప్లొమా కోర్సెస్ ఏంటి అనేది చూసేద్దాం. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఉంటుంది, అది మనకి డిఎంఎల్టీ ఉంటుంది. డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంటుంది, అది డిఓటిటిటి. అలాగే డిప్లొమా ఇన్ రేడియేషన్ టెక్నాలజీ ఉంటుంది. మనకి డిప్లొమా ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అలాగే ఎక్స్రే టెక్నాలజీ ఉంటుంది, అలాగే నర్సింగ్ కేర్ హెల్త్ ఉంటుంది, అలాగే మనకి రేడియో టెక్నాలజీ, అలాగే మనకి డిప్లొమా ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అలాగే డయాలిసిస్ టెక్నాలజీ ఉంటుంది, మనకి ఎక్స్రే టెక్నాలజీ ఉంటుంది, అండ్ మనకి మెడికల్ రికార్డ్ టెక్నాలజీ ఉంటుంది, అలాగే నర్సింగ్ కేర్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేటివి మనకి ఏదైతే డిప్లొమా కోర్స్ ఉందో దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి. సో ఇప్పుడు మనము సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి కదా, సో వాటి గురించి మాట్లాడుకుందాం. సో దీని యొక్క డ్యూరేషన్ ఏంటి అంటే మనకి 6 months అనేది ఉంటుంది. సో ఆ కోర్సెస్ ఏంటో చూద్దాం. మనకి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఉంటుంది, డయాలిసిస్ టెక్నీషియన్, లేదంటే మనకి ఎక్స్రే టెక్నీషియన్, అలాగే నర్సింగ్ కేర్ అసిస్టెన్స్ ఉంటుంది, ఈజీసీ అండ్ సిటీ స్కాన్ టెక్నీషియన్ ఉంటుంది, అలాగే మనకి హెచ్ఐవి అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఉంటుంది, అలాగే ఫిజియోథెరపీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సర్టిఫికేట్ కోర్సెస్ అన్నట్టు. సో దీని యొక్క డ్యూరేషన్ ఏంటి, 6 months. బ్యాచిలర్స్ ఇన్ పారామెడికల్ లో చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయి. సో దీని డ్యూరేషన్ వచ్చేసి ఏంటంటే మనకి 3 years ఉంటుంది. సో మనం ఆ కోర్సెస్ ఏంటి అనేది చూసేద్దాం. మనకి బ్యాచిలర్ ఇన్ ఆపరేటింగ్ థియేటర్ టెక్నాలజీ ఉంటుంది, అండ్ బ్యాచిలర్ ఇన్ ఏంటంటే రేడియేషన్ ఇమాజినింగ్ టెక్నాలజీ ఉంటుంది, బ్యాచిలర్ ఇన్ నర్సింగ్ ఉంటుంది, బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ ఉంటుంది, అలాగే మనకి బిఎస్సీ ఇన్ డయాలిసింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బ్యాచిలర్ ఇన్ పారామెడికల్ లో అవైలబుల్ గా ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఈ వీడియోలో పారామెడికల్ అంటే ఏంటి, పారామెడికల్ లో స్ట్రీమ్స్ గురించి, లేదంటే కోర్సెస్ గురించి, సర్టిఫికేట్స్ గురించి, అండ్ బ్యాచిలర్స్ ఇన్ పారామెడికల్ సో ఎలాంటి కోర్సెస్ అనేటివి వీటిలో అవైలబుల్ గా ఉన్నాయని తెలుసుకున్నారు కదా. ఇఫ్ మీకు ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ చెప్పాను కదా, సో వీటి గురించి డీటెయిల్ గా మీకు వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.